హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ల ఎంఎస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. సో మా చెల్ల వాళ్ళు వచ్చిన సందర్భంగా నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి. సో 1 kg చికెన్, 1 kg రైస్ తీసుకున్నానండి. సో నాకైతే కొలతలు అయితే ఏం తెలియదండి, నా స్టైల్లో అందాజతో అలా చేశానన్నమాట. సో ఇప్పుడైతే మనం బిర్యానీకి కావాల్సిన బిర్యానీ ఆకు అన్నీ అయితే పక్క పెట్టుకున్నానండి. లెమన్, పుదీనా, మిర్చి, చికెన్, అల్లం పేస్ట్, సాల్ట్, పెరుగు, మసాలా. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ అయితే రెడీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేపుకోవాలి. బగారా రైస్కి అయితే ఆనియన్స్ మంచిగా వేగించుకొని దానిపైన లేయర్ వేస్తాం కదా, సో చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇదే ఆయిల్తోనైతే మళ్ళీ నేను చికెన్ కూడా ఫ్రై చేస్తాను. సో ఇప్పుడు చికెన్ కూడా తీసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత మనం బగారా కోసం అయితే, బిర్యానీ కోసం అయితే బగారా రైస్ ఎలా వేసుకుంటామో అలా అయితే వేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. సో బగారా మసాలాలు, పుదీనా, గరం మసాలాలు అయితే అన్నీ వేసానండి. మరాఠీ ముక్క అన్నీ ఉంటాయి కదా, నాకైతే కొంచెం నేమ్స్ తెలియదు. సో అన్నీ వేసిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. రైస్కి మనకి వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం మళ్ళీ లేయర్ వేసుకుంటాం కాబట్టి 8% అయితే ఉడికించుకోవాలి రైస్ని. అందుకే కొంచెం రైస్లో వాటర్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఇప్పుడైతే చికెన్ ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అల్లం పేస్ట్, పసుపు, తగినంత పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత కారపొడి, సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. తర్వాత బగారా మసాలాలు కూడా వేసుకోవాలి. లవంగాలు, ఇలాచీలు, యాలకులు ఇవన్నీ అయితే వేస్తున్నాను. మరాఠీ ముక్క, కొన్ని నేమ్స్ ఐడియా లేదు. సో ఇవైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. అవన్నీ మంచిగా వేసుకొని ఇప్పుడైతే మిర్చి వేస్తున్నాను. మిర్చి కట్ చేయకుండా మధ్యలో ఇరిసి వేస్తున్నాను. సో బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉందండి, ఎలా ఉంటుందని చాలా భయపడ్డాను. సో ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాను. సరిపడా గరం మసాలా, 1 కప్పు పెరిగేస్తున్నానండి. 1 kg బాస్మతి రైస్కి అయితే 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. సో అక్క అలా కాదు అని కొంతమంది చెప్తారు కావచ్చు, నాకైతే పర్ఫెక్ట్ తెలియదండి. సో నాకు తెలిసినట్టు చేస్తున్నాను. సో ఒక లెమన్ కూడా పిండేసానండి. అందులో గరం మసాలా అయితే వేసుకొని, పెరుగు వేసుకొని మంచిగా కలుపుతున్నాను. కలుపుకొని ఒక 1 అవర్ అయితే ఉంచుకోవాలి. మంచిగా నానుతుంది చికెన్ అనేది, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, బాగుంది కదా. సో ఇంత పర్ఫెక్ట్గా నాకు ఎప్పుడు రాలేదండి, మొన్న చేశాను చెల్ల వాళ్ళు వచ్చిండ్రని. ఆ రోజైతే నాకు చాలా ఫీవర్ ఉంది, అనీజీగా ఉన్నానండి, చాలా డల్గా ఉన్నాను. అలాగే చెల్ల వాళ్ళు వెళ్తా అన్నారు కదా, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బిర్యానీ అయితే చేశాను. సో ఇప్పుడైతే మనం మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 50% అయితే ఆయిల్లోనే ఉడికించుకుంటానండి. డైరెక్ట్ దమ్ బిర్యానీ ఇలాగా చేయలేను, ఎందుకంటే నాకు అది అవుతుందో కాదని చాలా భయం అన్నమాట. సో నాకు నచ్చిన స్టైల్లో నేనైతే ఇలా చేస్తున్నానండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చికెన్ అయితే ఒక 50% అయితే మంచిగా ఉడికించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. కలర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బిర్యానీ చేస్తుండే కూడా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. సో చికెన్ బిర్యానీ అయ్యేదాకా పెద్ద టెన్షన్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడైతే మనం బగారాకి రైస్ అయితే ఎలా చేసుకుంటామో బిర్యానీ కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక లెమన్ అయితే వేసుకోవాలండి. లెమన్ వేసుకుంటే మనకు రైస్ అనేది మెత్తగా కాకుండా పుల్లలు వస్తుంది అన్నమాట. బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. అన్నం అనేది మెత్తగా కాకుండా ఉండడానికి కోసం లెమన్ అయితే వేసుకోవాలి.
సో ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయిపోయేదాకా పెద్ద టెన్షన్, ఎలా వస్తుందో, మెత్తగా అవుతుందా, ఎట్లా అవుతుందో అని చాలా భయపడ్డాను. ఈ లెమన్ అనేది ఒక అక్క చెప్తే తెలుసు అన్నమాట. సో ఇప్పుడైతే రైస్ అయితే ఉడికిందండి 80% వరకు. మనం ఇట్లా రైస్ని బట్టి ఇట్లా అంటే కొంచెం ఇరిగిపోతుంది. అలా అవడం వల్ల మనకు తెలిసిపోతుంది రైస్ అయితే 80% ఉడికిపోయిందని. సో ఇప్పుడైతే ఇంకొక గంజులో అయితే నేను చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ చికెన్ అయితే ఒక్కొక్క లేయర్ వేస్తూ రైస్ కూడా లేయర్ వేసుకుంటున్నాను. సో మేము ఉండేది మా ఇంట్లో ఇద్దరమే కాబట్టి మాకు చిన్న చిన్న గంజులే ఉన్నాయండి. ఇది 2 kgs గంజు అన్నమాట. సో కొంచెం అయితే రైస్ కూడా పక్కకు పెట్టాను, మిగిలిపోయింది. ఇప్పుడైతే లేయర్ అయితే వేస్తున్నానండి. చూసేయండి ఫ్రెండ్స్, చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కదా రైస్ అయితే పుల్లలుగా. సో మెత్తగా అయితే ఏం రాలేదండి, రైస్ మంచిగా అయిపోయింది బిర్యానీ. సో ఇప్పుడు మొత్తం రైస్ కంప్లీట్గా వేసిన తర్వాత మనం వేంపుకున్న ఆనియన్స్ అయితే లేయర్తో వేసుకోవాలి. నేనైతే 2 లేయర్స్ వేసానండి, ఎందుకంటే గంజు చిన్నగా ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే చికెన్ ఇంకొక లేయర్ వేస్తున్నాను. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మంచిగా ఉందో చికెన్ అయితే, చాలా ఎమ్మిగా కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. సో రైస్ అయితే ఇప్పుడైతే కంప్లీట్గా వేసుకోవడం అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, సో అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే మళ్ళీ ఒక లేయర్ వేస్తున్నాను. లాంగ్ వీడియో చేయాలంటే తనకు చాలా కష్టాలు ఉంటాయండి. కుకింగ్ వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలండి. ఇది పెద్ద టాస్క్ అన్నమాట. మనం వంట ఎంత కష్టపడైనా చేస్తాం, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాతోనైతే చాలా కష్టం అండి. సో ఎప్పుడో చెల్లవాళ్ళు వచ్చినప్పుడు చేస్తే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. సో మొత్తానికైతే బిర్యానీ అయితే పర్ఫెక్ట్ వచ్చేసిందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే బిర్యానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలే. కానీ అందులో కొంచెం సాల్ట్ అయితే తక్కువ అయిందండి, ఎందుకంటే కారపొడి నేను ఉప్పు కలిపింది కొత్తగా, నేను అందరితో కలిపింది కాబట్టి నాకు పర్ఫెక్ట్ కలప రాలేదు. సో అందుకనే కొంచెం సాల్ట్ తక్కువ అయింది. కాకపోతే మనం ఆల్రెడీ చికెన్ సూప్ చేసుకున్నాం కాబట్టి అందులోకి వేసరికి చాలా బాగుంది. ఈ చికెన్ సూప్ ఎలా చేశానంటే, నేను బిర్యానీ మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అందులో మెత్తటి అన్నీ బిర్యానీకి వేసాను. కొంచెం దాంట్లో బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలు 3-4 పీసులు తీసుకొని కారం, పసుపు, ఉప్పు, మసాలా, కొత్తిమీర ఇవన్నీ అయితే వేసానండి. వేసి అయితే చాలాసేపు మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసి మంచిగా ఉడికించుకుంటే సూప్ అనేది చాలా టేస్టీ ఉంటుంది. బిర్యానీ అయిందా కాలేదని డౌట్తో ఒకసారి వేస్తూ తీస్తున్నానండి, ఎందుకంటే కొత్త కదా టెన్షన్తో. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆయనతోనైతే బిర్యానీ అయితే మేము తినడానికి కోసం అయితే గంజులోకి వెళ్ళి ఇంట్లో బేషన్లో అయితే వేపిస్తున్నాను. ఇక అయిపోయింది కదా ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. అందరం కలిసి అయితే తింటున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత కష్టపడి చేసిన రైస్ బాగా రాకపోతే అది ఎంత బాధ ఉంటుందో అది ఆడవాళ్ళకే తెలుసండి. సో నా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. సో నా బిర్యానీ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మా ఫ్యామిలీతో అయితే చెల్లవాళ్ళ ఫ్యామిలీ మేమందరం కలిసి అయితే బిర్యానీ తినడానికి అయితే కూర్చున్నాము ఇక. సో కుమ్మేసుకోవడమే ఇక. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.